బామ్మగారు ముచ్చట్లు, మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేయించి ఎండబెట్టాను కారానికి. ఇది జీలకర్ర, ఇది మెంతులు, ఇది ఉప్పు, ఇది ధనియాలు. సాంబార్ కారం కండి, సంవత్సరానికి సరిపోయి నిల్వ పెట్టుకుంటాం ఒకసారి సాంబార్ కారం కూరల్లో కారం. ఇవి బాగా ఎండితే బాగా మెత్తగా వేసి అవన్నీ కలిపి ఇది చేయాలన్నమాట. సుజాత వాళ్ళ చెల్లెళ్ళకి కూడా గుంటూరులో అదే మా చెల్లెలు కూడా చూసి చేసుకుంటారంట సంవత్సరానికి ఒకసారి అని. గదిబంట్లో ఇద్దరు నేర్చుకున్నారు, నేను వేసుకోవడం చూసి. మేమైనా కొబ్బరి అవి దొరికేసుకోవాలి, ఈ బాధంతా లేకుండా కొద్ది నీళ్ళగా చేసుకుంటామని ఇద్దరు నేర్చుకున్నాను. తేలిపోయింది, ఇంకో గంట చేసేయచ్చు. బాగుంది. ఆ చిన్నమ్మాయికి చేత కదని ఒకసారి ఇంకోసారి. ఇప్పుడెట్టు మోస్తావు? ఇవన్నీ అడ్డాలు ఉన్నాయి, నీకు తగులుతీ అందుకు వేస్తుంది. వామ్మో, అన్నీ వేయించా బాగా, జీలకర్ర ఉప్పు అన్నీ వేయించుకో. ఆడ వీడియో పెట్టా దారికి అడ్డంగా నీకు. చిల్లిపాయలు కూడా వచ్చి అక్కడ పెట్టా. మొత్తం మధ్యాహ్నం తయారు చేసి ఇంకా రేపు చేస్తాను. ఇక అప్పుడే కొద్ది కొంచెం చిన్న సీసాలో పోసుకోవడం, మిగిలిన ఫ్రిడ్జ్లో పడేసుకోవడం, సంవత్సరం అంతా ఉంటుంది. తేలిపోయినాయి ఇవాళ వేసిన ఎండకి. బాగా ఎండింది కాబట్టి బాగా పడుద్ది కారం కూడా. ఇప్పుడు ఇంకెందుకు చాలుగా. కానీ తీసేసినాక పెట్టుకోవచ్చు, అర్థం తీసేసి. ఈ జీలకర్ర, ఈ ఉప్పు, ఈ ధనియాలు, ఈ మెంతులు, ఈ మిరపకాయలు అన్నీ వేసి కొంచెం ఆముదం వేసి చిన్నపాయలు వేసి కారం రెడీ చేసుకోవాలి. కారిపోతున్నాయి ఏడికి మిరపకాయలు అయితే మాత్రం. సాంబార్ కారం అంటే కొంచెం మా గుంటూరు ఏరియాల వాళ్ళకే అర్థమైంది సాంబార్ కారం తయారు చేసుకోవడం. ఇంకో గంట అయిన తర్వాత ఇవన్నీ మిక్సీకి వేసి ఇవి కూడా వేసి కలిపేస్తాను కారం.
ధనియాలు ఇవన్నీ మిక్సీకి పట్టాలండి. ఇది మిక్సీకి పట్టాలి మొత్తంగా. ఇవన్నీ వేసి తెల్లవాయలు వేసి చేయాలి. జీలకర్ర, మెంతులు, ఇవి తెల్లబాయలు ఒలిచి పెట్టాను. ఇట్లా ఒలిచి ఇవి కూడా పోసుకోవాలన్నమాట కారంలో. చిన్నులపాయలు మరిన్ని గబ్బాలు ఒలుచుకొని దాంట్లో కారంలో పోసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఈ తెల్లబాయలు ఇవన్నీ బాగా ఒలిచి పెట్టుకొని పోసుకోవాలన్నమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి వాటితో పాటు ఇవి కూడా ఒలుచుకోవాలి గబ్బాలు. ఈరోజు మొత్తం కూరల్లో కారం రెడీ చేయాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్. వీటన్నిటిని కలిపి మిక్సీ పెట్టాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, ఇవ్వండి చిన్నులపాయలు. ఇప్పుడు చూపించాను మీకు. ఇగో ఇక్కడ ఈయన ఒలుస్తున్నాడు. ఇవి కూడా వేసి కారం బాగా మధ్యాహ్నం కాసేపు దాకా మొత్తం పట్టాలన్నమాట కూరల కారానికి. తయారైతే సంవత్సరం పనికి వస్తుంది ఇది. బాయ్ అండి.